కినోవా లెంటిల్ సూప్. కినోవా లెంటిల్ సూప్ నిజంగానే సూప్స్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ చాలా వరకు వెయిట్ లాస్ మేనేజ్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి. సో చూద్దాం ఆ లెంటిల్స్ కానీ కినోవా కానీ ఎటువంటి కాంబినేషన్ మనకి ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుందో చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాం. ఓకే, సో ఎర్ర కందిపప్పు తీసుకొచ్చాం అనమాట. అండ్ కినోవా ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చాం. నానబెట్టి. అండ్ సూప్ కి నిజంగానే చాలా మైల్డ్ థింగ్స్ కావాలి. ఏదో కొత్త లీఫీ వెజిటబుల్, ఇది బేసిల్ లీవ్స్. ఓకే, సో మంచి అరోమా అండ్ టేస్ట్ ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసాము. సో మనం ప్రెషర్ కుక్కర్ లో చేసుకుంటాం. ఎస్, అవును. సో ముందుగా కొంచెం నూనె, సో చాలా మంది ఓన్లీ దాల్ వాటర్ అలా తీసుకుంటూ ఉంటారు. అండ్ కినోవా నార్మల్గా రైస్లా కుక్ చేసుకుంటారు. బట్ దాల్ వాటర్తో పాటు బాయిల్ చేసిన దాల్ కూడా మనం కొంచెం తీసుకుంటే ప్రోటీన్ సోర్స్తో పాటు కొంచెం మనకు మ్యాగ్నీషియం కూడా ఎక్కువగా వస్తుంది. సో ఈ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి? ఐ మీన్ టు సే న్యూట్రిషనల్ వాల్యూస్, ప్రోటీన్సా, కార్బ్సా, ఫ్యాట్సా, ఇలా ఏ కైండ్ ఆఫ్ ఎక్కువ తీసుకుంటే బెటర్? ఎక్కువగా మనము ఫైబర్ అండ్ ప్రోటీన్ తీసుకుంటే చాలా బెటర్. సో ఫైబర్ ఏదైతే ఉందో కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది. ప్రోటీన్ ఏదైతే ఉందో మనకు కొంచెం స్ట్రెంథనింగ్ ఇస్తుంది. అంటే బాడీ నుంచి ఆల్రెడీ ఒకటి లాస్ అవుతున్నప్పుడు మనకు మజిల్ స్ట్రెంథనింగ్, బోన్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రోటీన్ అండ్ ఫైబర్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సరే, నెక్స్ట్ ఆ తర్వాత బిర్యానీ ఆకు, సో జస్ట్ ఇది ఫ్లేవర్ కోసం వేస్తుంది. ఎస్, అంతే. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్రెడీ నానబెట్టిన ఎర్రపప్పు, ఎర్ర కందిపప్పు, ఆ తర్వాత ఆల్రెడీ నానబెట్టిన కినోవా కూడా. సో ఈక్వల్ పోర్షన్లో తీసుకుంటున్నాం రెండు కూడా. సో యూజువల్గా కినోవా అనేది ఎవ్రీడే, ఇప్పుడు రైస్ బదులు చాలా మంది కినోవా వాడుతున్నారు. సో అది బెటర్ అంటారా ఎవ్రీడే కినోవా తీసుకోవడం? ఎవ్రీడే కీన్వా తీసుకోవచ్చు. బట్ కీన్వాతో పాటు మనం కొంచెం మిల్లెట్స్ కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉండొచ్చు. లైక్ సామల్ కానీ, అరికల్ కానీ, లేదంటే నార్మల్గా రైస్ వైజ్గా వస్తే బ్రౌన్ రైస్, రెడ్ రైస్. సో ఇలా మనము స్విచ్ ఆన్ అవుతూ ఉంటే మినరల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బాడీ మెకానిజమ్స్కి కాబట్టి సో అలా చేంజ్ చేస్తూ ఉంటే చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా అందులో వాటర్ వేసేద్దాము. ఇంకో స్పూన్. సో ఫస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఓకే, అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం బేసిల్ లీఫ్, కొన్ని వాటర్ వేసుకున్నాం. సో ఇంకా ఇందులో మనం ఏమైనా వేయాలా? ఇంకేం లేదు, మనం ఇంకా క్యాప్ పెట్టేద్దాం. సూప్ అయిందో లేదో ఒకసారి చూద్దామా? వావ్, సో పర్ఫెక్ట్గా అయిపోయింది మనకు. సో కావాలంటే కొద్దిగా ఇలా క్రష్ చేసుకొని మనం వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాం? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేద్దాం. అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. సో
అసలు కినువా ఫ్లేవర్ కానీ అండ్ లెంటిల్స్ ఫ్లేవర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో రెడీ అయిపోయినట్టేనా? ఓకే లాసియా, కిన్వా లెంటిల్ సూప్ రెడీ. టేస్టీ టేస్టీ కీనువా లెంటిల్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కీనువా లెంటిల్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు 2, నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, నానబెట్టిన కీనువా 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, బేసిలాకులు కొన్ని, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. కీనువా లెంటిల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, నానబెట్టిన ఎర్ర కందిపప్పు, నానబెట్టిన కీనువా వేసి అందులో నీళ్లు పోసి తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, బేసిలాకులు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసము, చిల్లీ ఫ్లేక్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీనువా లెంటిల్ సూప్ రెడీ.